వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్స్ మనం ఆల్రెడీ పబ్లిక్ వర్షన్ ఏందో ప్రజానాడు ఏందో వింటూనే ఉన్నాం కదా. అసలుకి గతంలో మనం చూస్తుంటే పొలిటికల్ పార్టీలు వాళ్ళు చేసిన అభివృద్ధి ఏందో ప్రజల ముందు పెట్టే ప్రయత్నం చేస్తుండే, కానీ ఇప్పుడు మాత్రం సీన్ కంప్లీట్గా రివర్స్ అయింది. ప్రతిపక్షాలు అధికార పక్షం ఇచ్చిన హామీలు ఏంది, వాళ్ళు చేసిన దోకా ఏంది అని దోకా కార్డులు ఇంటింటికి పంచుతుంటే, ప్రతిపక్షాలు మాత్రం ఇప్పుడు ప్రతిపక్షంలో ఉండేవాళ్ళు అధికార పక్షంలో ఇచ్చిన హామీలు నెరవేర్చలేరని చెప్తుంటే, అధికారంలో ఉండేవాళ్ళు మాత్రం వాళ్ళు బాకీ కార్డులు, వీళ్ళు డోకా కార్డులు ఇట్లా పంచుకుంటూ పోతున్నారు. అంటే బీఆర్ఎస్ వాళ్ళేమో బాకీ కార్డులు, ప్రభుత్వం ఇప్పటివరకు మహిళలకు కావచ్చు, మిగతా హామీలు కావచ్చు, ఇన్నిగనం ఉన్నాయి, ఇప్పటివరకు ఏది నెరవేర్చలేదు, ప్రభుత్వం ఇంత బాకీ ఉంది మీకు అని ప్రజలకు తెలిసేటట్టు బాకీ కార్డులు. అండ్ ప్రతిపక్షంలో ఉండే బీఆర్ఎస్ వాళ్ళు గత ప్రభుత్వంలో మీకు ఇచ్చిన హామీలు నెరవేర్చలేరు, ఇవి మిమ్మల్ని మోసం చేసినారు అంటూ దోకా కార్డులు పంపిణీ కార్యక్రమం జరుగుతుందన్నమాట. ఎక్కడ ఎలక్షన్స్ ఉంటే అక్కడ. మరి ఈ సీన్ ఒక్కసారి మనం పక్కన పెడితే ప్రజలు ఏమనుకుంటున్నారు, నిజంగా స్కీమ్ల అమలు తర్వాత వాళ్ళకు ఉండే అందుబాటులో ఉండే స్కీములను చూసి ఎమ్మెల్యేలను ఎన్నుకునే పరిస్థితి ఉంటుందా, వాళ్ళ అభ్యర్థికి ఓట్లు వేసే పరిస్థితి ఉంటుందా అనేది ఒక్కసారి ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. సో అట్లాంటి వాటిల్లో బతుకమ్మ చీరల గురించి మాట్లాడుకోవాల్సి వస్తుంది. సో బతుకమ్మ చీరల గురించి మాట్లాడుకొని వాళ్ళకి ఏం ఓట్లు వేస్తారు, సో దాని గురించి ఇంకా మహిళలు డిస్కస్ చేసుకుంటున్నారా అని మీరు అనుకుంటుండొచ్చు. కానీ ఒక్కసారి ఈ వర్షన్స్ మీరు విన్న తర్వాత అప్పుడు మనం ఈ వీడియో మాట్లాడదాం. బతుకమ్మ చీరలను బొందబెట్ట అని పీన్గెళ్ళ ముందు బతుకమ్మ చీరలేమో మహిళలకే ఇస్తామన్నాడు. మహిళలలో ఓటు వేసా గెలిచిండేవాడు, గ్రూపులలో వేస్తేనే ఓటు గెలిచిండేవాడు. మేమందరం వేయలేదు ఓటు. గ్రూపులకు ఎందుకు ఇస్తాడు? గ్రూపులకు ఇస్తే ఎట్లా చేస్తామో చూడు. ఇక గ్రూపులు తెచ్చుకోవద్దు, మేము తెచ్చుకోవద్దు. చీరలు అందరికి ఇస్తే ఇయ్యాలి, లేకుండా కేసీఆర్ ఉన్నప్పుడు అందరికి దొడ్డుబడి చీరలు అయినా సరే బొమ్మలు కట్టుకున్నా పడదలు కట్టుకుని ఏమి కట్టుకుని ఇచ్చిండు కదా. నువ్వు ఏమైనా చేసుకో తెలియదు. ఆయన అధికారం ఉన్నంత వరకు చిరిగిపోయిన చీర ఇచ్చిండో, మసిపొంత ఇచ్చిండో, ఏది ఇచ్చిండో తెలియదు. బాగలని చీర ఇచ్చినా ఇచ్చిండు. నువ్వు కూడా అట్లనే ఇయ్యి. ఒక బతుకమ్మ పెట్టకపోతేవి, ఒక బతుకమ్మ పెట్టినావు నువ్వేనన్నా? బతుకమ్మ ఆడిచ్చినావు. కేసీఆర్ ఉన్నప్పుడు ట్యాంక్ బోర్డు మీద పెద్ద బతుకమ్మ ఆడేది, బస్సులు కట్టుకొని పోతుంది, బస్సులు పంపిస్తుండే, బస్సులు కట్టుకొని పోతుంది, సంబరంగా ఉంటుండే. ఇప్పుడు నువ్వేం చేసినావు? ఒక మాట నువ్వేం చేసినావు? కాంగ్రెస్ పార్టీ వచ్చి ఏం చేయలే. ఇవ్వలే. మాకు కేసీఆర్ సునీత ఇచ్చింది కదా. ఇప్పుడు మాది ప్రభుత్వం లేదు, టీఆర్ఎస్ ప్రభుత్వం లేదు, అయినా కానీ మాకు చీరలు ఎందుకు పంచిండు? ఇప్పుడు నా ఇంట్లో 4 చీరలు ఉన్నాయి, నా పిల్లలే, నాది. నేను లేనిదాన్ని నేను ఆ పూటకు తెచ్చుకొని తింటా, కానీ నా పిల్లలకు చీర అయితే ఇచ్చిండా ఇవ్వలేదు. అదే చీర కట్టుకుని నేను బతుకమ్మ ఆడినా. ఎందుకు ఆడినా? వాళ్ళు ఇచ్చిరు కాబట్టి. నేను ఇంత లేని దాన్ని నువ్వేం చూసి ఇస్తున్నావు? ఎవరికి ఇచ్చినావు? ఇప్పుడు ఇందిరాగాంధీది ఏది చచ్చిపోయిన దినోత్సవమా, అప్పుడు ఇస్తాడంట చీరలు. ఏం చేసుకుంటా అప్పుడు ఇస్తాడంట. మాకెందుకు చీరలు? అంటే ఆమె చచ్చిపోయింది, మేము ముండమోసినామా ఆ చీరలు కట్టుకోవడానికి? ఇచ్చేది ఉంటే పండగకి. ఇప్పుడు కేసీఆర్ ఆ చీరలు ఇచ్చిండు, ఈ చీరలు ఇచ్చిండు అని అన్నావు. నువ్వు 800 చీర అని అంటున్నావు. 800 చీర కాదు, 8 పైసల చీర, జాకెట్ ముక్క కూడా లేదు కదా నీది. కేసీఆర్ హిందువులకు ఇచ్చిండు, ముస్లిమ్స్లకు ఇచ్చిండు, మళ్ళీ వాళ్ళకు క్రిస్టియన్స్కి ఇచ్చిండు, అందరికి ఇచ్చిండు. అందరు ఆడపిల్లలు నా ఆడపిల్లలు అనుకున్నాడు కేసీఆర్, అందరికి ఇచ్చిండు. మరి ఈయన దేనికి ఇచ్చిండు? దేనికి ఇవ్వలేదు కదా. మరి అలాంటప్పుడు వీడు మాకు ఉంటేంది స్వస్తేంది? వీడు వచ్చి చేసింది ఏమున్నది? మరి మాకు కడుపు మండదా? మాకు కోపం రాదా? చెప్పు. దేనికి చూడు అది అంటాడు, ఇది అంటాడు. ఆడ అప్లై చేయండి, ఈడ అప్లై చేయండి అంటాడు. అప్లై చేసినప్పుడల్లా 200 అవుతాయి. మేము కూలి పని చేసుకునేటోళ్ళం, అప్లై చేసినప్పుడల్లా 200 అవుతాయి పేపర్లకు. మేము ఎక్కడికి వెళ్ళే వాళ్ళ పైసలు? అక్కడికి పోయేసరికి ఏది ఉండదు. చాలా సార్లు, 100 సార్లు, లెక్కలేదు. నా దగ్గర ఇంత ఫైల్ ఉంది చూపియాలంటే. ఏది లేదు. వచ్చినాయి. ఆయన ఉన్నప్పుడు వచ్చినాయి. చీరలు నేయించిండ్రమ్మా. ఏందది ఎక్కడన్నానే సిరిసిల్ల చీరలు నేయించి పంపించిండు అందరికి. ఏది లేదు. హలాల్ తపాల్ మాటలు. ఆడపిల్లలకు మేము బంగారం పెడుతున్నాము, మేము 4 లక్షలు ఇస్తున్నాము, మేము డ్యూటీలు పెడుతున్నాము అన్నారు. అది లేదు, ఇది లేదు. సో విన్నర్ కదా, మహిళలు ఎవరెవరు ఏమేమి అనుకుంటున్నారు అండ్ ప్రత్యేకంగా
హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గురించి అనేది మనం మాట్లాడుకుందాం. ఎందుకంటే మహిళల వర్షన్స్ ఇప్పటికే అదేదో ఒక చీరనే కదా, చీర ఇవ్వకపోతే ఏముంటుంది, దాని గురించి అసలు ఎవరు మాట్లాడుకుంటారు, ఏదో పెద్ద పట్టు చీర కాదు, నాణ్యమైన చీర కాదు అనే యాంగిల్లో ఇప్పటి వరకు అనుకుంటుండొచ్చు. కానీ అది అవాస్తవం. సో అక్కడ మహిళలు ప్రభుత్వం తరపున ఇచ్చే అది చీరగా కాదు, ఒక సారీగా చూస్తున్నారు. అండ్ దాంతోపాటు మహిళలకు ఇచ్చే ప్రభుత్వం ఒక గౌరవంగా ట్రీట్ చేస్తున్నారు. అండ్ ప్రత్యేకంగా బతుకమ్మ పండుగ అంటే వాళ్ళకు ఉండే అటాచ్మెంట్ని మహిళలు ప్రభుత్వం దూరం చేసింది వాళ్ళ నుంచి అనే ఫీలింగ్లో కనిపిస్తున్నట్టయితే నాకు అనిపించింది. అందుకనే కనీసం మాకు ఒక చీర కూడా ఇయ్యలేరు, వాళ్ళకి మేము ఓటు వేయలేరు అని కొంతమంది, కనీసం ఒక 5 మీటర్ల చీర ఇయ్యలేని ప్రభుత్వం ఇంకా ప్రజలకు ఏం చేస్తుందని ఇంకొంతమంది, మాకు కాకుండా వేరే వాళ్ళకి చీరలు ఇస్తే మేము వాళ్ళ అంతు చెల్లిస్తాం, మాకు ఎట్లా పంచుతారో మేము కూడా చూస్తాం అంటే అట్లీస్ట్ ఎలక్షన్ కోడ్ ఉన్నప్పుడు చీరలు పంపిణీ కావచ్చు, మిగతా ఏవి కూడా ఉండవని కూడా మహిళలకు తెలియదు. కేవలం ప్రభుత్వం పైన ఒక ద్వేషం కనిపిస్తుంది, ఒక కోపం కనిపిస్తుంది. బతుకమ్మ చీరల విషయంలో ఎన్ని మాటలు మార్చిండ్రు, ఇస్తామన్నారు ఇయ్యలేదు అనే ఒక ద్వేషం కనిపిస్తుంది. అయితే సైమల్టేనియస్గా దాన్ని ఎన్కాష్ చేసుకుంది ప్రతిపక్ష పార్టీలో. సో ఇప్పుడైతే ఎన్నికల కోడ్ వచ్చింది కాబట్టి ఎవరికి ఏమీ పంపిణీ చేయలేదు. కానీ ఇది దృష్టిలో పెట్టుకొని ముందే ఆ నియోజకవర్గంలో బతుకమ్మ కానుకలు వంచింది. సో దాంతోపాటు చాలామంది కూడా వీలేకపోతే ఏంది, ప్రతిపక్షంలో వాళ్ళ అధికారంలో లేకున్నా ప్రభుత్వంలో లేకున్నా మహిళలను గౌరవిస్తున్నారు అనే యాంగిల్ అనే మూడు నాకైతే మహిళలకు అనిపిస్తుంది. సో మీకేమనిపిస్తుంది అండ్ మహిళల వర్షన్స్ విన్న తర్వాత అనేది చూడు.